రాజకీయానికి బంధం బంధుత్వం ఇలా ఏది ఉండదు. భార్య భర్తలు, అన్న చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు ఇలా ఏ బంధమైనా సరే బీటలు వారడం ఖాయం. తండ్రిపై కొడుకు కత్తులు నూరేలా చేస్తుంది. సొంత సోదరుడికి షాకిచ్చేందుకు వెనుకాడని విధంగా మారుస్తుంది. మొత్తంగా బంధం ఏదైనా రాజకీయం ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం బూడిదే. తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల వేళ ఇదే తరహా ఉదంతం ఒకటి మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. భార్య కాంగ్రెస్ ఎమ్మెల్యే కాగా తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో భర్తకు బీఎస్పీ ఎంపీగా టికెట్ ఇచ్చింది. దీంతో ఎన్నికల బరిలో ఉన్న సదరు భర్త పార్టీ పంచాయతీతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు. ఇంతకు ఆ భార్యాభర్తలు ఎవరు, అసలేం జరిగింది? లెట్స్ వాచ్ ద స్టోరీ. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ లోక్సభ స్థానానికి బీఎస్పీ అభ్యర్థిగా శంకర్ మున్షారే బరిలో ఉన్నారు. ఆయనకు మాజీ ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించిన అనుభవం ముంజరా ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల వేళ ఒకే ఇంట్లో భార్యాభర్తలు వేరువేరు పార్టీలో ఉండటం సరికాదన్న ఉద్దేశంతో సదరు భర్త, ఎంపీ అభ్యర్థి తాజాగా ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఒకే ఇంట్లో తామిద్దరం ఉండకూడదని భర్త డిసైడ్ కావడం ఆసక్తికరంగా మారింది. ఇలా ఎందుకంటే ఓటర్లు తామిద్దరం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారన్న భావనకు గురి కాకూడదనే ఉద్దేశంతోనే తాను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి విడిగా ఉంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన ఇంటికి దూరంగా ఒక గుడిసెలో ఉంటున్నారు. ఈ రాష్ట్రంలో పోలింగ్ ఏప్రిల్ 9న జరగనుంది. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక ఇంటికి వెళ్తానని ఆయన తెలిపారు. అయితే భర్త నిర్ణయంపై భార్య మాత్రం విభేదిస్తోంది. గతంలో తన భర్త గోండ్వానా గణతంత్ర పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నప్పుడు తాను బాలాఘాట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నించానని, అప్పుడు కలిసి ఉన్నప్పుడు ఇప్పుడెందుకు విడిగా ఉండాలన్నది ఆమె ప్రశ్న. అప్పుడు లేని బాధ ఇప్పుడేంటని ఆరోపిస్తున్నారు. 33 సంసారంలో ఎప్పుడు ఇలా విడిగా ఉండలేదని, ఎంతో సంతోషంగా జీవించినట్లు చెప్పింది ఆమె. తాజా ఎన్నికల వేళ తన భర్త తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంటి నుంచి దూరంగా ఉండాలన్న తన భర్త నిర్ణయం తనకు నచ్చలేదని చెప్తున్నారు. తాజా ఎన్నికల్లో తన పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థికే మద్దతిస్తానని, అతడి గెలుపు కోసమే తాను పనిచేస్తానని చెప్పిన ఆమె ఎన్నికల ప్రచారంలో భర్త గురించి ఎక్కడా ప్రస్తావించినట్టు స్పష్టం చేస్తున్నారు. చూసారా, రాజకీయం 33 భార్యాభర్తలుగా ఉన్న వారిని సైతం ఎంతలా దూరం చేసిందో అంటూ పలువురు మాట్లాడుకోవడం కనిపిస్తోంది. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.